హాయ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు నాన్న? ఓకేనా? మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇంతవరకు చెప్పుకున్నాం, ఐలెట్ కోడ్ చెప్పుకున్నాం, దానికి సంబంధించిన అంటే ప్రాబ్లమ్స్ ఇలా మనం తీసుకోవాలి, ఫస్ట్ అండ్ సెకండ్ ఫంక్షన్ ఇలా అజ్యూమ్ చేసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ దాంట్లో మనకు రిడక్షన్ ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్, అవి దాదాపు 6 ఉన్నాయి. ఆ 6లో ఫస్ట్ దాని మెయిన్ ఇంపార్టెంట్ సైన్ పవర్ ఎన్ఎక్స్. దీన్ని ఐఎన్గా డినోట్ చేసాం, ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. అంటే ఓన్లీ థియరమే అయితే 7 మార్క్స్. దీని రిలేటెడ్గా ప్రాబ్లం ఇచ్చినట్టు ఇది 5, దానికి ఒక 2, అంటే టోటల్గా 7 మార్క్స్ వస్తుంది. అదే నెక్స్ట్ ఏం ఇస్తాడు, టు ఫైండ్ I4 అని ఇవ్వచ్చు, లేదా I5 ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని అంటే ఐఎన్ని ఇలా మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ సైన్ పవర్ n-1xగా రాసి సైన్ ఎక్స్గా రాస్తాం. అంటే దీని పవర్లో 1 ఉంటుంది, అంటే n-1 + 1 ఇది క్యాన్సిల్ అయినా మనకి ఎన్నే కదా వచ్చేది, అంటే సైన్ పవర్ nxని మనం ఇలా రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ అయింది, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఇక్కడ ట్రిగ్నామెట్రీ. అంటే మనకు ఐలెట్ అని కూడా మీకు కోడ్ చెప్పాను. ఐలెట్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, సైన్ ఎక్స్ అనేది ట్రిగ్నామెట్రీ. అంటే ఇప్పుడు ఇది f(x)గా డినోట్ చేసుకుంటాం, ఇది g(x)గా డినోట్ చేసుకుంటాం. మీకు ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పున్నాను అన్నమాట. ఇంటిగ్రల్ f(x) g(x) dx. అంటే ఫార్ములా f(x) ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ d/dx ఆఫ్ f(x). నెక్స్ట్ అగైన్ ఇంటిగ్రల్ g(x) dx, ఈ మొత్తానికి హోల్ dx. ఈ ఫార్ములాలో మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ IN ఈక్వల్ టు f(x) అంటే ఏమో సైన్ పవర్ n-1x ఇంటూ ఇంటిగ్రల్ g(x) అంటే సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ f(x) అంటే ఏంటన్నా సైన్ పవర్ n-1x అగైన్ ఇంటిగ్రల్ g(x) అంటే సైన్ ఎక్స్ dx హోల్ ఈ ఇంటిగ్రల్కి dx అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సైన్ పవర్ n-1x, ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్లో సైన్ అనేది మనకు నెగిటివ్ అవుతుంది, డిఫరెన్షియేషన్లో కాస్ అనేది నెగిటివ్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమొస్తున్నాను ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1 కదమ్మా. n అంటే ఇక్కడ n-1 ఇంటూ సైన్ పవర్ n-1 అనేది n-1x. అగైన్ ఈ సైన్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి కదా, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అని ఇంతకుముందే చెప్పు, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే నెగిటివ్లో వస్తుంది, అంటే మైనస్ కాస్ ఎక్స్ హోల్ డిఎక్స్. ఇప్పుడు ఇక్కడ మైనస్ సైన్ పవర్ n-1x కాస్ ఎక్స్ మైనస్ ఈ మైనస్ ఏమవుతుందన్నా ప్లస్ అవుతుంది, ఈ n-1 ఫ్రంట్ తీసుకుంటాం. ఇంటిగ్రల్ ఇక్కడ సైన్ పవర్ n-2 అవుతుందన్న, పవర్ n-2x కాస్ ఏమవుతుందన్నా కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మనకి ఇక్కడ ఫంక్షన్ ఏమో మనకు సైన్లో ఉంది, ఇక్కడేమో కాస్ స్క్వేర్లో ఉంది. అంటే ఈ కాస్ స్క్వేర్ని ఏం చేస్తామన్నా 1 - sin స్క్వేర్గా రాసుకుంటాం. మైనస్ సైన్ పవర్ n-1x కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ సైన్ పవర్ n-2x, ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 - sin స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ n-1 అలానే ఉంటుంది, ఈ సైన్ పవర్ n-2x ఇంటూ 1 ఇంటూ డిఎక్స్ అవుతుంది, మైనస్ అగైన్ ఇంటిగ్రల్తో పాటు సైన్ పవర్ n-2x ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ మల్టిప్లై చేస్తాం. చూడండి ఇక్కడ మైనస్ సైన్ పవర్ n-1x కాస్ ఎక్స్ ప్లస్ n-1 హోల్ బ్రాకెట్ పెట్టుకుంటాం, ఈ ఇంటిగ్రల్తో పాటు మల్టిప్లై చేస్తాం. ఇంటిగ్రల్
sin power n minus 2x dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ మళ్ళీ అప్లై అవుతుంది. మైనస్ ఇంటిగ్రల్ sin power n minus 2. ఇక్కడ మనకు పవర్లో 2 ఉంది కదా నేను, అంటే మల్టిప్లై చేసి, అంటే ఇక్కడ +2 అవుతుంది, అంటే యాడ్ చేసినామంటే x dx. ఈ మొత్తానికి హోల్ బ్రాకెట్. ఇప్పుడు ఇక్కడ దీన్ని మైనస్ sin power n minus 1x cos x ప్లస్ n minus 1. ఇప్పుడు నాన్న ఇంటిగ్రల్ అంటే మనము ఇక్కడ IN అంటే sin power nx అని తీసుకున్నాం కదా. IN అంటే sin power n minus xగా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఆ sin power n minus 2x dxని IN minus 2గా డినోట్ చేసుకుంటాం. మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ sin power ఈ 2 క్యాన్సిల్ అయిందంటే sin power nx dx. అంటే నెక్స్ట్ మైనస్ sin power n minus 1x cos x ప్లస్ n minus 1 ఇంటూ IN minus 2. దీన్ని INగా డినోట్ చేస్తాం. ఆల్రెడీ ఫస్ట్లో అనుకున్నాం కదా అక్కడ IN అంటే ఎంత. ఇప్పుడు ఇక్కడ ఇది IN అన్న. IN ఈక్వల్ టు మైనస్ sin power n minus 1x cos x ప్లస్ n minus 1 ఇంటూ IN minus 2 ప్లస్ ఇంటూ మైనస్ n minus 1 ఇంటూ IN. ఈ IN ఇక్కడ IN ఉంది, అంటే ఈ వాల్యూ నెగిటివ్ వాల్యూ n minus 1 ఇంటూ INని ఇటు సైడ్ మనం తీసుకున్నాం. ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ప్లస్ అవుతుంది, ట్రాన్స్పోజ్ చేస్తామంట. అంటే IN ప్లస్ n minus 1 ఇంటూ IN ఈక్వల్ టు మైనస్ sin power n minus 1x cos x ప్లస్ n minus 1 ఇంటూ IN minus 2. అంటే ఇప్పుడు ఇక్కడ IN కామన్గా ఉంది. IN కామన్ తీసామంటే 1 ప్లస్ n minus 1. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ sin power n minus 1x cos x ప్లస్ n minus 1 ఇంటూ IN minus 2. ఇప్పుడు ఇక్కడ NIN ఉంటుంది. IN ఈక్వల్ టు మైనస్ sin power n minus 1x cos x ప్లస్ n minus 1 ఇంటూ IN minus 2. n మన డివిజిబుల్ అవుతుంది వీటికి. మైనస్ sin power n minus 1x cos x బై n ప్లస్ n minus 1 బై n IN minus 2. ఈ IN అంటే ఏంటమ్మా? sin power ఇంటిగ్రల్ sin power n minus 1x dxని ఐన్గా డినోట్ చేసుకున్న దీని యొక్క ఫార్ములానే ఇది మా, ఓకేనా. లేదా therefore అని పెట్టి therefore ఇంటిగ్రల్ sin power sin power nx dx n అనేది ఈక్వల్ టు మైనస్ sin power n minus 1x cos x by n ప్లస్ n minus 1 by n IN minus 2. ఇది నాన్న మనం ప్రూవ్ చేయమాట. ఓకేనన్నా, మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమ్మా. ఓకేనన్నా, థ్యాంక్ యూ.